ముక్తది ఒక్కడే ఉంటే అతను ఇమాంకి ఎటువైపు నిలబడాలి? నమాజులో ముక్తది అంటే ముక్తది లేదా ముసల్లి ఎవరైతే నమాజు ఇమాం అంటాం. ఇమాము వెనక నిలబడి నమాజ్ చదివే వారిని ముక్తదీలు అంటారు. ఈ యొక్క ముక్తది ఇమాము కాకుండా ముక్తది ఒకే ఒక్క వ్యక్తి ఏదైనా మస్జిదులో ఇమాంతో పాటు ఇంకో వ్యక్తి మాత్రమే నమాజ్ కోసం ఉన్నాడు ముక్తది. అప్పుడు ఆ ఇమాం పక్కన ఎటువైపు నిలబడాలి? ఆ యొక్క ముక్తది ఒక్కడే ఉంటే అతను ఇమాంకి కుడివైపున నిలబడాలి. ఇక 100వ ప్రశ్న, సలాం తర్వాత ఇమాము తమ ముఖాన్ని ఏ పక్కకు తిప్పుకోవాలి? సలాం తర్వాత ఇమాం తన యొక్క ముఖాన్ని నమాజీల పక్కన కుడి లేదా ఎడమ తరపు నుండి తిప్పుకోవాలని చెప్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కుడివైపున ఎక్కువసార్లు తిప్పుకునేవారు. అంటే నమాజ్ అయిపోయినాక ఒక ఇమాం ఎక్కువగా ఎటువైపు తిరిగి కూర్చునేవారు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం అన్నమాట ఇక్కడ. ఇక తస్బియాత్ చదివే మస్నూన్ విధానం ఏంటి? తస్బియాత్ కుడి చేతి వేళ్లతో చదవాలి. తస్బియాత్ అంటే తెలుసు కదా, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్. ఇప్పటి కాలంలో మనం కొంతమంది జపమాలతోటి లేదా కొంతమంది ఉంగరాలకి అదేంది బటన్ సిస్టమ్ పెట్టుకొని అదొక బటన్ ద్వారా ఇట్లా నొక్కడం, ఇలా ఇంకా వేరే వేరే పద్ధతులు ఏవో చూస్తున్నా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా మనకు తెలియజేయబడ్డ పద్ధతి ఏమిటి అంటే ఏళ్లతోటి అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్. ఇలా చేతి ద్వారా మనకి తస్బియాత్ చేసే పద్ధతి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చూపించారు. ఇలా ప్రెజర్ పాయింట్స్ నొక్కుతున్నట్టుగా, ఇలా నొక్కుతూ ఉన్నట్టుగా ఇలా 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 ఉంటుందన్నమాట అది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా చూపించారు అంటే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా మరి ఏ విధంగా దీని యొక్క లాభాలు ఉన్నాయో అల్లాహ్ వలనం అది అల్లాహ్కు తెలుసు, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి తెలుసు. మరి ఈనాడు అనేక మంది విద్వాంసులు కూడా చెప్తూ ఉన్నారు ఇలా ప్రెజర్ పాయింట్స్ వల్ల కూడా అనేక రకాల లాభాలు ఉన్నాయని. కానీ మరి ఈ తస్బియాత్ వల్ల ఈ తస్బియాత్ కింద పడితే దాని ద్వారా మళ్ళీ అనేక రకాల షిరుకు లేదా బిదా చేయవలసి ఉంటుంది. ఈ తస్బియాత్కి మళ్ళీ అల్లా అల్లా అని చదివి సుబ్హానల్లా అల్హమ్దుల్లా అక్బర్ అని చదివి దీన్ని ఒక దగ్గర తగిలేయటము, ఒక దగ్గర జోలో పెట్టుకోవటము, మళ్ళీ దాన్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళటం కానీ ఇంకా వేరే ప్రదేశాల్లోకి వెళ్ళటం కానీ ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చూపించిన పద్ధతి సరైనదా లేదా మనం చూసుకుంటున్న పద్ధతి సరైనదా? ఒకటి గమనించండి అంతే. ఇక్కడ తస్బియాత్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కుడి చేత వేళ్లతో చదివేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తమ వేళ్లపై తస్బియాత్ను పఠించమని ఆజ్ఞాపించారు. ఎందుకంటే వీటిని